Good morning, students. Today's concept is exception handling. What is exception? Exception is nothing but runtime errors. Generally, we'll get so many errors, right, while writing the program. Those errors are like compile time errors or runtime errors. Compile time errors ante it may be a syntax error or maybe a logical error. Syntax errors ante like semicolon missing, function prototype mismatch, all these are the syntax errors. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు లాజిక్లో గ్రామర్లో మిస్టేక్ ఉంటే వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. అవి మనం రోజు చూస్తూనే ఉంటాం. కమింగ్ టు ద లాజికల్ ఎర్రర్స్ ఆర్ నథింగ్ బట్ వైల్ రైటింగ్ ద లాజిక్ ఇఫ్ యూ గెట్ ఎనీ ఎర్రర్, మేబీ మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనం లాజికల్ ఎర్రర్స్ చేస్తాం. Apart from these two errors, we have one more type of errors are there, that is called runtime error. While running the program, if you get any error, that is called runtime error, right? So those runtime errors are called exceptions. Runtime errors are called exceptions. Suppose if you look at this example, here I have given x is equals to 5/0. Actually, this is not a syntax error, right? But this is not a logical error also. Here what you are doing, you are dividing with a 0, right? So in this type of situations, the system don't know how to react, right? So these type of errors like array index out of boundary, like I have given the array size as 5, here I am trying to give the value to the 6th index number. So these type of errors are called exceptions. Let me tell you in a simple way. Suppose you and your friend plan for a మూవీకి వెళ్దామని రెడీ అయ్యారు. ఓకే, ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నారు. మీ ఫ్రెండ్ ఆల్రెడీ మూవీ థియేటర్ రీచ్ అయిపోయాడు. నువ్వు ఇంట్లోంచి స్టార్ట్ అయినప్పుడు సడన్గా బండి ఫ్లాట్ టైర్ అయింది. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? మూవీ ప్రోగ్రామ్ అయితే నువ్వు క్యాన్సిల్ చేసుకోవు కదా. సో అప్పుడు నీ బండిని ఎక్కడో దగ్గర పార్క్ చేసి వెళ్ళి మూవీ చూస్తావు, రైట్? మూవీ చూసి వచ్చిన తర్వాత కానీ నీకు నీ బండి సంగతి గుర్తుండదు, రైట్? సో మూవీ చూసి వచ్చిన తర్వాతే నీ బండిని మళ్ళీ రిపేర్ చేయించుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తాం. సో దీన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఈ ఎగ్జాంపుల్లో బండి ఫ్లాట్ టైర్ అవ్వడం అనేది ఒక ఎక్సెప్షన్, రైట్? మూవీకి వెళ్ళడం అనేది ఒక ప్రోగ్రామ్ అయితే బండి ఫ్లాట్ టైర్ అవ్వడం అనేది ఒక ఎక్సెప్షన్. సో మూవీ వెళ్ళడం అనే ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోతే బాగోదు కనుక నువ్వు దాన్ని ఏం చేసావు? ఆ ఎక్సెప్షన్ని తీసి పక్కన పెట్టి నీ మూవీ అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకొని తర్వాత నువ్వు ఆ బండి సంగతి చూసావు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. హ్యాండ్లింగ్ మీన్స్ హౌ ద ఎక్సెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్. దట్ మీన్స్ యాక్చువల్గా మనం ఎక్సెప్షన్ని మనం కంప్లీట్గా హ్యాండిల్ చేయటం లేదు. సో వాట్ ఈస్ ద అదర్ వే టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఈవెన్ దో ద ఎక్సెప్షన్ హ్యాస్ అక్కర్డ్? ఎక్సెప్షన్ వచ్చినా సరే అదర్ వేలో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, రిమైనింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం చేసే టిప్స్, మనం యూజ్ చేసే టిప్స్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకే, సో కమింగ్ టు ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్, జనరలీ there are two type of exceptions are there. One is synchronous exception and the other one is asynchronous exception. Synchronous exceptions ante like array index out of bound, memory overflows like divided by 0, అలాంటివన్నీ కూడా సింక్రోనస్ ఎక్సెప్షన్స్లోకి వస్తాయి. ఎసింక్రోనస్ ఎక్సెప్షన్స్ అంటే మేబీ కీబోర్డ్ ప్రాబ్లమో లేదు మౌస్ ప్రాబ్లమో, వీటిని మనం హ్యాండిల్ చేయలేం. బీయింగ్ ఏ ప్రోగ్రామర్ వీ క్యాన్ట్ హ్యాండిల్ దీస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్, రైట్? సో వీ క్యాన్ ఓన్లీ హ్యాండిల్ ద సింక్రోనస్ ఎక్సెప్షన్స్. అయితే ఎక్సెప్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ వీ హ్యావ్ three keywords. Those are try, catch, throw. Okay,
These are the three keywords. So whenever there is a chance of exception, that must be written in the try block. ఎప్పుడైతే మీకు ఎక్సెప్షన్ వస్తుంది అనుకుంటున్నామో దానిని మీరు ట్రై బ్లాక్లో పెడతారు. సో వెనెవర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎక్సెప్షన్ నువ్వు దాన్ని ట్రై అనే బ్లాక్లో పెడతావు. ఓకే, వెన్ యూ గెట్ ద ఎక్సెప్షన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు త్రో ద ఎక్సెప్షన్ and this catch block will be catched the exception. Okay, so exception వచ్చినప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఆ బ్లాక్ని మనం ట్రై బ్లాక్లో పెడతాం. ఎక్సెప్షన్ రాగానే వెంటనే దాన్ని బై యూజింగ్ ద త్రో కీవర్డ్ ద ఎక్సెప్షన్ని త్రో చేస్తాం. ఎక్సెప్షన్ వెంటనే క్యాచ్ బ్లాక్ దాన్ని హ్యాండిల్ చేసి వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దట్ అనేది క్యాచ్ బ్లాక్ చూస్తుందన్నమాట. సో జనరల్గా ఫైండింగ్ ఏ ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ హిట్టింగ్ ద ఎక్సెప్షన్. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్లేస్ని హిట్ ద ఎక్సెప్షన్ అంటాం. ఓకే, సో ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత దాన్ని పంపించడానికి థ్రోయింగ్ ఎన్ ఎక్సెప్షన్. క్యాచ్ బ్లాక్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఇట్ విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్స్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. సో లుక్ హియర్. So when there is a exception or it may be a chance of exception, దాన్ని ట్రై బ్లాక్లో పెడుతున్నాం. ఇమీడియట్గా ట్రై బ్లాక్ వెంటనే మనకి క్యాచ్ బ్లాక్ ఉండాలి టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ట్రై, త్రో ఈజ్ a keyword, immediately you are throwing the exception and this will be catched by the catch block. అయితే while throwing the exception you need to tell the type of the data or type of the exception you are throwing. Suppose you are throwing 10 type of exception. 10 is which type? Integer. So in the catch block it must be a integer type catch block, right? Suppose if you are throwing a character exception, so in the catch block it must be a character. Okay, so ee data type anedi manam మ్యాచ్ చేసుకోవాలి, అదర్వైజ్ విల్ గెట్ ఏ ఎర్రర్. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐ హ్యావ్ టేకెన్ 2 వేరియబుల్స్ a and b. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ద వాల్యూస్ ఆఫ్ a and b బై యూజింగ్ cin a b. ఓకే, సపోజ్ నేను a వాల్యూ మేబీ 10 ఇచ్చాను, b వాల్యూ 5 ఇచ్చాను. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x నౌ? 10 minus 5, that is 5. So it moves to the try block. Try block lo it will check whether x value is 0 or not. Because x is not 0, it will display the try block. Here I am checking the value of x. X is not 0, that's why it will print the result a by x. That means it will print 2. Okay, because here there is no exception, so it will not execute the catch block. Suppose if I run this program once again and I have given a value as 10 and b is also 10. So what is the value of x now? X will be 0. So coming to the try block, here if condition is failed, so it moves to the else part. Here what you are doing, you are throwing the exception. What type of exception you are throwing? X is integer type, right? So you are throwing a integer type exception. Immediately we have a catch block that will catch by the catch block, and here in the catch block also we have the integer type only. So immediately the catch block will be executed and it will print exception caught divided by 0. Okay, so when there is a exception, immediately you have to throw the exception. The catch block will catch the exception and it will execute the catch block. We'll see some of the throwing mechanisms of the throw. Okay, either we can throw an exception by using the brackets, or you can throw the exception without brackets also. You can simply throw the exception. This is also called rethrowing the exception, that we'll see later. And we can have multiple catch blocks also.
Multiple catch blocks means, suppose you are not sure what type of exception may rise. Maybe integer type exception avvochu, character type exception avvochu, or maybe in some of the cases class type exceptions kuda avvochu. అలాంటప్పుడు నీకు ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది అని తెలియలేనప్పుడు you can write the multiple catch blocks. Here you see in the catch blocks I have write different type of exceptions. Sorry, different type of catch blocks. Let me explain with an example. Look at this program carefully. Here we have a single try block and we have multiple catch blocks. Look here, this is used to catch a character, this is used to catch an integer values, this is used to catch a double. Okay, once you check this program, here coming to the main function, in the main function I have given x value is 1, right? So you are calling the test function with the value 1. So immediately the controller moves to the test function. Here it will take the x value as 1. Okay, within the try block it will check whether the value of x is 1 or not. Yes, it is 1. So immediately it will throw the 1. So here x is integer, it is throwing the integer type exception. So in these catch blocks, the integer type catch block is this one, right? So it will handle this and it will display caught an integer exception anedi print avutundi. Okay, so after printing this, again it moves back to the calling function. So ikkada calling function ki vellin tarvata ikkada test 0 ani ichchanu. So again it will call the test function with the value of 0. So ఈ టైంలో x వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో మళ్ళీ టెస్ట్ ఫంక్షన్ లోపలికి వచ్చి x వాల్యూ 0 ఎక్కడుందో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ x వాల్యూ 0 ఉంది. x వాల్యూ 0 ఇచ్చినప్పుడు నువ్వు ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నావు? x is in the single quotations, that means you are throwing a character exception. సో ఈ క్యాచ్ బ్లాక్స్లో క్యారెక్టర్ ఎక్సెప్షన్ ఎక్కడుందో వెతుక్కొని క్యారెక్టర్ ఎక్సెప్షన్ ఉన్న క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ద క్యారెక్టర్ క్యాచ్ బ్లాక్. సో కాట్ ఎ క్యారెక్టర్ అని డిస్ప్లే చేసిన తర్వాత అగైన్ ఇట్ మూవ్స్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. సో ఇన్ దిస్ వే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. అంటే మనకి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాచ్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ క్యాచ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్ వీ డోంట్ నో, అసలు మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుందో అసలు మనకి తెలియదు. అంటే ఎన్నని రాస్తాం, ఇంటిజర్ అని రాస్తామా, క్యారెక్టర్ అని రాస్తామా? సో వీ కాంట్ రైట్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే టు క్యాచ్ ఆల్ ద ఎక్సెప్షన్స్ వీల్ యూజ్ దిస్ క్యాచ్ విత్ 3 dots. సో ఈ క్యాచ్ విత్ 3 dots ఇట్ క్యాన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అయినా ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో జనరల్గా దీన్ని ఎట్ ద ఎండ్ పెడతారు. అంటే ఏ క్యాచ్ బ్లాకు ఎగ్జిక్యూట్ కానప్పుడు అట్లీస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఎక్సెప్షన్స్లో బేసిక్ డేటా టైప్స్ చూసాం, లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, ఇవి చూసాం. ఇప్పుడు క్లాస్ టైప్ ఎక్సెప్షన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో చూస్తున్నాం అనమాట. సో క్లాస్ టైప్ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. సో మీరు ఈ ప్రోగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసుంటే నేను క్లాస్ టైప్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయడానికి క్లాస్ ఎర్రర్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఈ క్లాస్లో 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎర్రర్ కోడు, ఎర్రర్ డిస్క్రిప్షన్. అంటే మనకి ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత ఎర్రర్ నెంబర్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అనే డిస్క్రిప్షన్ చూపించడానికి అనమాట. ఓకే, తర్వాత ఇది నేను ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని రాయడం జరిగింది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్
ఆర్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు. ఎప్పుడైతే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుందో ఇమీడియట్గా కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కన్స్ట్రక్టర్లో 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి క్యారెక్టర్ టైప్, దట్ ఈజ్ డి అనమాట, ఇది పాయింటర్ క్యారెక్టర్, అండ్ సి అనేది ఇంటీజర్ టైప్. సో ఇది ఎందుకు అంటే మనం అక్కడ నుంచి ఎప్పుడైతే ఎర్రర్ మెసేజ్ పాస్ చేస్తామో ఆ ఎర్రర్ మెసేజ్ని, ఎర్రర్ నెంబర్ని నోట్ చేసుకోవటానికి సి అండ్ డి వర్క్ చేస్తాయి. ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎర్రర్ కోడ్కి, ఎర్రర్ డిస్క్రిప్షన్కి మనం ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయటం, పంపించటం జరుగుతుంది. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాయటం జరిగింది, డిస్ప్లే అనే ఫంక్షన్, విచ్ ఈస్ యూస్ టు డిస్ప్లే ద ఎర్రర్ కోడ్ అండ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, కమింగ్ టు ద మెయిన్ ప్రోగ్రామ్లో విత్ ఇన్ ద ట్రై బ్లాక్ నేను కొంత ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. సో నువ్వు సిస్టమ్ మీద కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేస్తే బై యూజింగ్ ద గెట్ ఆర్ గెట్ సిహెచ్ ఫంక్షన్ ద్వారా ఆ కీని వెంటనే సిస్టమ్ తీసుకొని వెంటనే ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. త్రో చేసినప్పుడు మనం 2 పారామీటర్స్ని ఇవ్వటం జరిగింది. చూడండి, దిస్ ఈస్ ఫర్ ద ఎర్రర్ నంబర్ అండ్ దిస్ ఈస్ ఫర్ ద ఎక్సెప్షన్ నేమ్. సో ఇక్కడ 99 టెస్ట్ ఎక్సెప్షన్ అనే పారామీటర్స్ని తీసుకొని ఇమీడియట్గా త్రో చేసిన వెంటనే ఎక్సెప్షన్ క్యాచ్ అవుతుంది కదా. సో క్యాచ్ బ్లాక్కి వెళ్ళింది. క్యాచ్ బ్లాక్లో ఇట్ విల్ చెక్ వెదర్ డేటా టైప్ మ్యాచ్ అయిందా లేదా అనేది. ఇక్కడ నువ్వు ఎర్రర్ని పంపిస్తున్నావు కనుక ఇక్కడ క్యాచ్ బ్లాక్లో కూడా ఎర్రర్ టైప్ ఉంది కనుక ఈ డేటా టైప్ మ్యాచ్ అయింది. సో హియర్ యు ఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఎర్రర్ క్లాస్. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో వెంటనే ఎవరు కాల్ అవుతారు? కన్స్ట్రక్టర్ కాల్ అయింది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయింది విత్ 2 పారామీటర్స్ని తీసుకొని వస్తుంది. అది ఎర్రర్ నంబరు, ఎర్రర్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ సిలో ఎర్రర్ నంబర్ 99 స్టోర్ అవుతుంది, ఎర్రర్ డిస్క్రిప్షన్లో టెస్ట్ ఎక్సెప్షన్ అనేది స్టోర్ అయింది. ఓకే, సో ఈ సిడి నుంచి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్కి ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఈ అనే ఆబ్జెక్ట్లో ఎర్రర్ నెంబర్ ఎంత అయిందమ్మా? 99. అండ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఎంత అయింది? టెస్ట్ ఎక్సెప్షన్ అయింది. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మళ్ళీ అది ఎక్కడి నుంచి కాల్ అయిందో ఆ ప్లేస్కి వచ్చేయటం జరుగుతుంది. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ ద క్యాచ్ బ్లాక్ ఏముంది? ఎక్సెప్షన్ కాట్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే చేసిన తర్వాత యు ఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెసేజ్. Okay, so immediately it moves back to the message, that means error display function. So in this function నువ్వు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎర్రర్ కోడ్ని, ఎర్రర్ డిస్క్రిప్షన్ని రాయడం జరిగింది. మన ఆబ్జెక్ట్లో ఎర్రర్ కోడ్ ఎంత ఉందమ్మా? 99. అండ్ ఎర్రర్ డిస్క్రిప్షన్లో ఏముంది? టెస్ట్ ఎక్సెప్షన్. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎర్రర్ కోడ్ ఈజ్ 99 అండ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఈజ్ టెస్ట్ ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ టైప్ ఆర్ క్లాస్ టైప్ ఎక్సెప్షన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రీథ్రోయింగ్ ఎన్ ఎక్సెప్షన్. రీథ్రోయింగ్ అంటే ఏంటి? మళ్ళీ పంపించడం, మళ్ళీ త్రో చేయటం. ఎప్పుడైనా ఒక్కొక్క సినారియోస్లో, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయటం పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే, అంటే మనం వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్ ప్రాపర్లీ అన్న కేసెస్లో మనం ఆ ఎక్సెప్షన్ని మళ్ళీ త్రో చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ త్రో అనే కీవర్డ్ని మాత్రమే యూజ్ చేస్తాం రీత్రో చేసినప్పుడు. సో అలాంటప్పుడు ఎక్సెప్షను దాని నెక్స్ట్ ఏదైతే క్యాచ్ బ్లాక్ ఉందో, ఇమీడియట్ క్యాచ్ బ్లాక్, ఆ క్యాచ్ బ్లాక్ అనేది ఈ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఈ ఎగ్జాంపుల్ని మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను విత్ ఇన్ ద ట్రై బ్లాక్ y వాల్యూ 0 అయితే నేను
ఎక్సెప్షన్ని త్రో చేస్తున్నాను, లేదు అనుకుంటే డివిజన్ చేసి పంపిస్తున్నాను. ఓకే, సో దీని ఇమీడియట్గా ఇంకొక క్యాచ్ బ్లాక్ రాయటం జరిగింది, డబుల్ అనేది. ఓకే, ఒక్కసారి మీరు ప్రోగ్రామ్ అంతా ఒక్కసారి చూడండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇన్ ద మెయిన్ ఫంక్షన్ మీరు ఒక ట్రై బ్లాక్ రాశారు. సో విత్ ఇన్ ద ట్రై బ్లాక్ ఏం చేస్తున్నారు, డివైడ్ 10.5, 2.0 ఈ రెండు వాల్యూస్ కూడా డబుల్ వాల్యూస్. సో మీరు ఇక్కడ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు, ఫంక్షన్ నేమ్ డివైడ్ అనమాట, విత్ 2 పారామీటర్స్ అండ్ దోస్ పారామీటర్స్ ఆర్ ఆఫ్ డబుల్ టైప్. సో ఇక్కడ నుంచి డబుల్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈసారి 10.5 అయింది, వై వాల్యూ 2.0 అయింది. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ వై వాల్యూ 0నా కాదా అనేది చెక్ చేస్తున్నాం. వై వాల్యూ 0 కాదు కనుక ఈ ఎక్సెప్షన్ త్రో అవ్వకుండా x/y అంటే 1.5/2 చేసేసి ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ ఇట్ మూవ్స్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. మళ్ళీ ఎక్కడి నుంచి కాల్ అయిందో అక్కడికి వచ్చింది. ఈసారి సెకండ్ టైం మీరు ఏం చేస్తున్నారు అంటే డివైడ్ 2.0, 0.0. దట్ మీన్స్ ఈ కేసులో మనం వై వాల్యూ ఎంత ఇచ్చామమ్మా, 0.0 ఇచ్చాం. సో ఈ వాల్యూస్తో మళ్ళీ డివైడ్ అనే ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈసారి ఎక్స్ వాల్యూ 2.0 అండ్ వై వాల్యూ ఈజ్ 0.0. So in the try block it will check y value 0 na, yes it's 0. So immediately you are throwing the exception. ఇక్కడ y అనేది ఏ టైపు, డబుల్ టైప్. సో క్యాచ్ బ్లాక్లో డబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ క్యాచ్ బ్లాక్లో డబుల్ ఉంది కనుక ఇమీడియట్గా ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్యాచ్ బ్లాక్లో మీరు ఏం రాశారు, కాట్ డబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ లోపల ఈ క్యాచ్ బ్లాక్ని ఈ ఎక్సెప్షన్ని కాట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇమీడియట్గా త్రో అనే కీవర్డ్ వాడారు. సో ఇదేంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ రీథ్రోయింగ్ ఏ ఎక్సెప్షన్. నేను ఇందాక చెప్పాను కదా, రీథ్రోయింగ్ చేసినప్పుడు ఇమీడియట్గా దీని వెంటనే ఉన్న క్యాచ్ బ్లాక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ వెంటనే ఉన్న క్యాచ్ బ్లాక్ ఎవరు అంటే దిస్ వన్. సో ఈ క్యాచ్ బ్లాక్ దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. కాట్ డబుల్ ఇన్సైడ్ ద మెయిన్ అనేది ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో రీథ్రోయింగ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద క్యాచ్ బ్లాక్ మనం ఎక్సెప్షన్ని త్రో చేస్తే దాన్నే రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్ అంటారు. రీథ్రో చేసినప్పుడు మనం పారామీటర్స్ ఇవ్వం. మరి ఆ పారామీటర్స్ వేటి కింద తీసుకుంటుంది అంటే అది ఏ క్యాచ్ బ్లాక్లో ఉందో ఆ పారామీటర్స్నే రీథ్రో చేసినప్పుడు కూడా అది అవే పారామీటర్స్ కింద తీసుకుంటుంది. సో రీథ్రో చేసినప్పుడు మనం ఇక్కడ దీని క్యాచ్ బ్లాక్ డబుల్ కనుక అప్పుడు రీథ్రో చేసినప్పుడు కూడా క్యాచ్ బ్లాక్లో డబుల్ ఉండేలా చూసుకుంటుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ క్యాచ్ బ్లాక్. థ్యాంక్ యూ.